బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ వంట ఏంది? నాదైతే ఇందాక వంకాయ వేపుడు చేశాను, అది కూడా పెట్టాను, వీడియో చూడండి. ఇప్పుడు దాంట్లోకి టమాటా ఉల్లిపాయ రసం చేస్తున్నాను. ఇదిగో నేను ఒక 10 నిమిషాల ముందు చింతపండు నానబెట్టుకున్నాను. ఇందులో నీకు టమాటాలు ఇవన్నీ ముందు కట్ చేసేసి ఒక్క ఉల్లిపాయ ఇట్లా పెద్ద సైజుగా కట్ చేసి ఇందులోనే వేసి పెట్టుకున్నాను. దీంట్లోకి రసంలోకి మెయిన్ ఇక రసం మసాలా కదా, రసం పౌడర్ కదా, అది చూపిస్తున్నాను చూడురి. మిరియాలు, ధనియాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, మెంతులు జీలకర్ర లోపలికి వెళ్ళిపోయాయి. వీటికన్నా జీలకర్ర క్వాంటిటీ ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఇది మనం పౌడర్ చేద్దాం. ఇప్పుడు ఇవన్నీ ఈ దినుసులన్నీ మిక్సీలో వేసుకుందాం. మనము డ్రై రోస్ట్ కానీ ఆయిల్ కానీ వేయొద్దు, ఇట్లా పచ్చిగానే పెట్టుకోండి. మిక్సీలో వేసి పౌడర్ కొట్టేసుకుందాం. మంచిగా పౌడర్ కొట్టేసి పెట్టుకున్నాను దోస్తులు. ఇప్పుడు ఈ మనము నానబెట్టి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు చూడండి ఇలా చేతితోటి మెదుపుకోండి బాగా, మంచిగా బలంగా ఫోర్స్గా ఇట్లా అంతా మంచిగా. ఈ పచ్చి ఉల్లిపాయలు ఈ టేస్ట్ ఇదే బాగుంటుంది. మంచిగా బలంగా ఫోర్స్గా మెదిపి పెట్టుకోవాలి రసము. చూడు దోస్తులు, నేను మంచిగా అంతా మంచిగా పిసికి పెట్టుకున్నాను. ఇది ఇట్లా మీకు ఇట్లా చేయితోటి పిసకడం కష్టమైతే మిక్సీలో అయినా కొంచెం కొంచెం వేసుకోండి, కానీ ఇట్లా పిసికితే మాత్రమే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇక దీంట్లోకి మనం పోపు ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ పోసాను, గిన్నె పెట్టి పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం మిర్చి టపటమన్న తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసి సిమ్ములో పెట్టి మనము తయారు చేసి పెట్టుకున్న రసం పొడి, కొంచెం పసుపు వేసేసి సిమ్లో ఇదంతా మనం అన్నీ పచ్చిగా వేసాం కదా, ఇవంతా ఫ్రై అయ్యే వరకు సిమ్లోనే పెట్టండి. ఆయిల్లో ఇది మంచిగా ఫ్రై అయిపోయింది దోస్తులు. ఇగో ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ రసాన్ని ఇందులో పోసేయడమే, మీరేం లేదు, అంతే. ఇందులో పోసేసి ఒక్క పొంగు వచ్చే వరకు ఉంచుకొని పులుపు, ఉప్పు, కారాలు అన్నీ సరిపోయేలాగా చూసుకోండి. నేను ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు పొంగు వస్తుంది కదా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి ఇంకా ఆఫ్ వేసేయండి. ఒక్క పొంగు వస్తే చాలు, ఇంతకు మించి ఏం అవసరం లేదు. దీన్ని పొంగు రసం అని కూడా అంటారు. మీరు ఇలా కానీ రసం చేసుకున్నారంటే ఇంకా